హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే పెనంలూరు కుమార్ గారండి. ఇగోండి మన బాబా గారిని వేశారు, అక్కడ కూడా బొమ్మను వేస్తున్నారు. చూడండి, మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటివన్నీ కూడా చేస్తారండి. ఇలా డ్రాయింగ్ గీసేసారు, ముందేను ఇలా గీసుకున్నారు. ఈ మొత్తం కూడా వేసేసారు. ఇదైతే పూర్తి అయిపోయిందండి, పూర్తి అయిపోయింది. ఎలాంటి వర్క్లు ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి. ఈ రోజుల్లో ఆర్టిస్టులు దొరకటం చాలా కష్టం అయిపోతుందండి. ఎక్కడో నూటికి ఒకరు ఉంటున్నారు. ఎందుకంటే వర్క్ చేయించుకునే వాళ్ళు కూడా ఇసుకీయటం వల్ల కూడా వాళ్ళు పనులు చేయలేకపోతున్నారు. కొంతమంది ఇంత ఆర్టిస్ట్ని పట్టుకుని వచ్చా పని అని అడుగుతున్నారు. చేతి విద్య ఎవరు చెప్పగలుగుతామండి? మనం కలం పడితేనే కానీ చెప్పేది. ముందే ఎలా చేస్తావు ఏంటి అని అడిగితే మనం ఏది చేయలేము. ఎన్ని చెప్తే చేయట్లేదు. వాళ్ళ మైండ్ సెట్తో చేస్తారండి ఈ వర్క్. చూడండి ఎంత బాగుందో బాబా గారు మనకి అన్నం వండి పెట్టినట్టుగానే ఎంతో చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్టులు ఇసుకించకూడదండి. ఆర్టిస్టులు అంటేనే ఒక కళ అండి. ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ఆడలు ఎవరిని తక్కువ అంచనా కూడా వేయకూడదండి. ఎవరి దగ్గర ఏముందో చెప్పలేము. చూడండి, ఈయన చూస్తే ఈయన పెద్ద ఆర్టిస్ట్ అండి. చూస్తానికి మామూలు మనిషిగా సింపుల్గా ఉండారు. మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి దగ్గర ఏ కళ ఉందో తెలియదు కదా. అందరూ మనం ఆర్టిస్టులు అంటే మనకి కళ తెచ్చేవాళ్ళు కాబట్టి మనం వాళ్ళని బాగా గౌరవించాలండి. ఎవరి పనిలో ఎవరి టాలెంట్ వాళ్ళదండి. మీకు ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా ఫోన్ చేయండి అండి. చూడండి ఇగోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కానీ నచ్చితే కానీ నేను ఇదిగోండి చూడండి ఎలా వేస్తారా. ఓకేనా ఫ్రెండ్స్?